మొన్న మళ్ళీ ఒక 2 రోజుల క్రితం శ్రీరెడ్డి గారు ఒక ఓపెన్ లెటర్ రాశారు వైసీపీకి, లాస్ట్ లవ్ లెటర్, చిట్ట చివరి ప్రేమలేఖ వైసీపీకి ఆవిడ రాసింది. ఇంత చేసినా కూడా ఇవాళ మీరు నన్ను తీసుకోవట్లేదు. తర్వాత ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ జరుగుతుంది, జనసేనని అప్రోచ్ అవ్వబోతున్నారు, అయ్యా నేను మీ పార్టీలో చేరుతాను, దయచేసి నాకు అవకాశం కల్పించండి అని అడగబోతున్నారని చెన్నై వర్గాల నుంచి సమాచారం. మీకు ఏ వర్గాలు ఇచ్చినాయో కానీ ఆ వర్గాలు ఇచ్చింది కంప్లీట్ అటర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మా గేట్ కూడా దాకలేదు ఆవిడ, మా గేట్ కూడా తొక్కనీయం. అసలు అప్రోచ్ అవ్వడం కాదు కదా, ఏ అప్రోచ్ అవ్వదు అనమాట. ఎట్టి పరిస్థితులు ఎట్ ఎనీ కాస్ట్ గుర్తుపెట్టుకోండి, మార్క్ చేసుకోండి, మార్క్ మై వర్డ్స్. శ్రీరెడ్డి అనే ఆవిడ మా గేట్ కూడా తాకలేదు, మా పార్టీ ఆఫీస్ గేట్ కూడా. అంటే చాలా మందిని దయతలిచి మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, అదే కోవలో నన్ను కూడా చేర్చుకోండి. ఎవరిని దయతలచలేదండి, ఎవరిని తలచము కూడా. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఏమి తిట్టలేదు. వాళ్ళు మా పార్టీ రిలేటెడ్ మేము లీగల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ లీడర్నైనా మేము జాయిన్ చేసుకుంటున్నాం. వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా లీగల్ టీమ్ ప్రొసీడ్ అయిన తర్వాత షూర్ వీళ్ళ మీద అంటే ఈ కేసుని బట్టిని కూడా దాన్ని బట్టి కూడా తీసుకొని లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత తీసుకుంటున్నాం. ఇది 1-2 కేసులు ఉంటే ఫాల్స్ కేసులు కూడా పెడతారు కదా. ఇప్పుడు అందరి మీద, నా మీదే కేసులు పెట్టారు. అలాంటిది ఇంకా లీడర్స్ మీద ఎందుకు? ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు ఉంటాయి ఆబ్వియస్లీ. అలాంటి ఏం కేసులు? చిన్న కేసులా లేకపోతే అవినీతి కేసులా? వీటన్ని లీగల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇస్తున్నాం. మేము ఏమి ఊరికే రాగానే ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు బ్లైండ్ గా. కాకినాడ ఎంపీ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో